మళ్ళీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ, గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టు తెలిసింది. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం. గతంలో మీకు రెడ్డి అని ఉంటే చాలు, మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో, మీరు రాసుకోర్రి. ఎవరు రెడ్డి అని ఉంటే వాళ్ళకే ఈ ప్రభుత్వం, ఇంక మిగతా వాళ్ళ కోసం కాదు. ఎంత ఫాస్ట్గా అయిపోతాయంటే వీటి విషయాలల్లా చాలా దారుణం అంటే దారుణం చెప్పుకుంటే. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సమాచారం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు వీరు ఏం చేసిర్రు? తెలంగాణ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేసినట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తాంది? డీజీపీ మహేందర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసిర్రు అంటారు. అంటే తెలంగాణకు మంచి జరిగినట్టే కదా. మళ్ళీ నువ్వెందుకు కాంగ్రెస్ ఈ విధంగా మాట్లాడతాను? నువ్వు తెలంగాణలో మంచి జరగలేదని ఎందుకు చెప్తాను? మళ్ళీ ఆయననే పెడతాంటివి. మళ్ళీ ఏం లేదు, కొత్త బాడీలు పాత వైను గంతే స్టోరీ, ఏం లేదు ఇలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. కాబట్టి ఏం లేదు, పాతోళ్ళనే మళ్ళా అంత గదే ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడ చూసినా గదే కథ ఉన్నది. మీరు ఏదో కొత్తగా ఏదో జరుగుతుంది ఏదో అనేది ఆలోచనలు పెట్టుకోకండి.